దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపెను. మనము ఏమన్నాడంటే, మనము ఆయన యందు జీవించినట్లు, మనము ఆయన ద్వారా జీవించినట్లు, అబద్ధం చూడండి, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉంది అన్నాడు చూడండి. ఎందులో? ప్రేమించుకుందావురా, ప్రేమ అంటే ఇదేరా, అందులో లేదు ప్రేమ. అవి సినిమా టైటిల్స్. అవి ఇందులో ఉందన్నాడు ప్రేమ, సినిమాలో లేదు ప్రేమ, మీరు చదువుకునేటువంటి వాటిల్లో లేదు ప్రేమ. ఎక్కడయ్యా ప్రేమ? ఎందులో ఉంది ప్రేమ? ఇందులో అంటే ఇంకెందులో లేదనే కదా దాని అర్థం. ఇందులోనే అని అంటే అర్థం ఏంటంటే ఎక్కడ లేదు, మీకు ఎక్కడ దొరకదు అని. ఎందులో? క్రీస్తులో ఉంది. ఆయన ఈ లోకానికి పంపాడు. ఆయన ఈ లోకానికి పంపింది, ఆయన ఈ లోకానికి రావడంలో, ఆయన ఈ లోకానికి పంపడంలో నీకు ప్రేమ కనబడుతుంది. చూడు ఒక్కసారి.